స్థానాలు ఉన్నత విద్యా కేంద్రాలు కాదు అధ్యక్ష. చివరికి కొత్త జిల్లాలు పెట్టుకుంటే చట్టం ప్రకారం నవోదయ పాఠశాలలు ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క మెడికల్ కాలేజ్ భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. మరి ఇవన్నీ అడగొద్దా అధ్యక్ష? అది మాత్రమే కాదు అధ్యక్ష, ఒక్క సైనిక్ స్కూల్ కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఒకవైపేమో మరి మన పన్నులు తీసుకుంటారు, ఇంకోవైపేమో వచ్చి మనని ఈ రకంగా అవమానించే పరిస్థితి. మెహర్బానీ చేసినట్టు మళ్ళీ మీదికెళ్ళి వచ్చి హమ్ ఏ దియే ఓ దియే అంటే అడగకపోతే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, నేను ఒక మాట ఈ కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తిరిగి మరి దాన్ని ఒక ప్రేరణ ఇవ్వడానికి, ఒక ఉద్దీపన ఇవ్వడానికి, ఒక ఫైనాన్షియల్ స్టిమ్యులస్ ఇవ్వడానికి 11,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ పెట్టారు అధ్యక్ష. సంతోషం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. వారు మన సోదరులే, తప్పకుండా వారు కూడా బాగుండాలని కోరుకుంటాం. స్టీల్ ప్లాంట్ వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు కూడా మేము కూడా అడిగినాం, తప్పకుండా వారికి సహకరించని అడిగినాం. విశాఖ ఉక్కును అమ్మొద్దన్నాం, ప్రైవేటైజ్ చేయొద్దన్నాం. కానీ వారికేమో 11,500 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు అధ్యక్ష. సంతోషం, ఇబ్బంది ఏం లేదు. అదే మరి ఆదిలాబాద్ లో అమిత్ షా గారు స్వయంగా వచ్చి చెప్పారు అధ్యక్ష. అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, సిసిఐని తిరిగి తెరిపిస్తాం, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి దానికి ₹1 పెట్టకపోతే అడగొద్దా అధ్యక్ష? ఆదిలాబాద్ లో సిసిఐనేమో తుక్కు కింద అమ్మేస్తారంట, బయ్యారం ముక్కు మాత్రం ముక్కు కాదంట. కానీ వైజాగ్ లో ఈ రోజు వాళ్లకు అక్కడ పార్లమెంట్ సీట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రం 11,500 కోట్లు ఇస్తే దాని గురించి మనం మాట్లాడకపోతే మన బడ్జెట్ లో తప్పు అవుతుంది కదా అధ్యక్ష. అధ్యక్ష, సింగరేణి స్వయంగా డిప్యూటీ సీఎం గారే చూస్తున్నారు ఇప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్. సింగరేణి అధ్యక్ష మనం అడిగినాం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అడిగింది, మీరు దయచేసి నామినేషన్ మీద బొగ్గు గనులు ఇవ్వండి సింగరేణికి. ఎట్లా అయితే మీరు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చినారో నామినేషన్ మీద అట్లే మాకు కూడా ఇవ్వండి అని అడిగినాం. కానీ ఇవ్వరు అధ్యక్ష. గుజరాత్ కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయం అన్నట్టుగా ఇవ్వడం లేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష మనం కనుక పట్టించుకోకపోతే సరే, మనం సింగరేణిలో 51% మనం, 49 వాళ్ళు. కానీ భవిష్యత్తులో డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పెట్టినా ఆశ్చర్యం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలు 24,000 కోట్లు కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 24 పైసలు ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే అంటున్నాం, మరి అడగాల్సింది అడగాలి. మా వాళ్ళు బీజేపీ మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్రహ్మాండంగా నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో గెలిచినారు అధ్యక్ష. దుబాయ్ పోయి ప్రచారం చేసినారు, అక్కడ గల్ఫ్ కార్మికులు, వలస కార్మికులు ఉంటే అక్కడ కూడా పోయినారు. మీకేదో చేస్తామన్నారు, గల్ఫ్ వాళ్ళని చూసుకుంటాం, పెద్దపీట చేస్తాం, బాగా చేస్తామన్నారు అధ్యక్ష. మరి ₹1 పెట్టలేదు కదా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం. మాట్లాడొద్దా? జహీరాబాద్ నిమ్స్ కి మొండి చేయి, హైదరాబాద్ మెట్రోకు మొండి చేయి, వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో నిర్లక్ష్యం, విద్యుత్ బకాయిలు ఏవైతే ఆంధ్ర నుంచి రావాలనో వాటి విషయంలో మాట్లాడరు. మరి ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? అడగాల్సిన బాధ్యత మన మీద లేదా?